చిరంజీవి గారు వస్తారని నేను అనుకోవట్లేదండి. నెంబర్ 1, ఆ మెగాస్టార్ అన్నయ్య గారు వస్తారని నేను అనుకోవట్లేదు. నెంబర్ 2, ఆయన వచ్చిన వంగా గీతను ఓడించమని చెప్పరు. నాకు ఆ నమ్మకం ఉంది ఆయన మీద. ఎందుకంటే నేను ఆయనతో పనిచేశాను. అంతకుముందు ఫ్యాన్ గాని, అంతకుముందు నేను ఏ క్యాడర్లో ఉన్నా నేను ఆయన దగ్గరికి వెళ్ళి బ్లడ్ ఇచ్చాను. పవన్ కళ్యాణ్ గారు రక్తం పంచుకు పుట్టిన తమ్ముడైతే, రక్తం పంచి ఇచ్చిన డొనేషన్కి, ఆయన ఆశయానికి రక్తం పంచి ఇచ్చిన చెల్లెలు నేను, సోదరుని నేను. తర్వాత అనుకోకుండా ఆయన పార్టీ పెట్టడం, ఆ పార్టీలోకి రావడం, అందులో 295 మందిలో 18 నెగ్గితే ఒకటి నన్ను, నా పిఠాపురం ప్రజలు నన్ను గౌరవించి నన్ను నెగ్గించి ఆయనకు ఒక ఎమ్మెల్యేగా అప్పచెప్పారు. ఆయనకి నా వర్క్ గురించి తెలుసు, నా మాట తీరు తెలుసు, నా పద్ధతి తెలుసు. ఆయన ద్వారానే నేను ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అయ్యాను. చాలా కార్యక్రమాలు ఆయనకి పేరు వచ్చి కూడా చేయించగలిగాను. ఒకవేళ తమ్ముడు తరపున ప్రచారానికి వస్తారేమో కానీ చెల్లికి మాత్రం ఓడించమనో వెయ్యొద్దనో చెప్పరని నా సంపూర్ణ విశ్వాసం. నాకు తెలుసు, నాకు నిజంగా నాకు చాలా 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 అభిమానం, చాలా గౌరవం ఆయన అంటే, చాలా గౌరవం. ఆయన కూడా నన్ను ఎప్పుడు కూడా చాలా గౌరవంగా చూసుకున్నారు. ఈ 5 years ఎమ్మెల్యేగానే కదా, అంతకు ముందు నుంచి అల్లు రామలింగయ్య గారి ఫ్యామిలీ కూడా, అల్లు అరవింద్ గారు కానీ, అల్లు రామలింగయ్య గారు, మొత్తం సురేఖ మేడం కానీ, అందరూ మా వదిన గారు కానీ, అందరూ కూడా ఎప్పుడు కూడా నన్ను బయట వ్యక్తిగా చూడలేదు. ఒక అభిమాన సోదరి కిందే నన్ను ఎప్పుడూ చూశారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన, అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందువాడుగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు. కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు దగ్గర ప్రాణాలొడ్డి పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వటం, అలాగే మత్స్యకారులు, ఇంకా ఎందరికో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు, రాజకీయాల్లో మాత్రం ఇష్టంతోనే వచ్చాడు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధ వేస్తుంది. అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్యగా ఒక మాట చెప్పాను. నీ కొడుకు ఎంతోమంది తల్లుల కోసం, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది. మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ళ వల్లనే ప్రజాస్వామ్యం మరింత నష్టం అని నమ్మి జనం కోసం జన సైనికుడు అయ్యాడు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తిశాలి పవన్ కళ్యాణ్. ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్టసభలో అతని గొంతు మనం వినాలి. జనమే జయను నమ్మే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ని గెలిపించాలి. మీకు సేవకుడుగా, సైనికుడుగా అండగా నిలబడతాడు. మీకోసం ఏమైనా సరే కలబడతాడు, మీ కళ నిజం చేస్తాడు. పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం, గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ని గెలిపించండి. జై హింద్.